సో అలాగే ఇంకో టాపిక్ వచ్చేసరికి మన షర్మిల గారు పిసిసి చీఫ్ గా కూడా అయ్యారు. గిడుగు రామ్ గిడుగు రుద్రరాజు గారు ఒక 2 days బ్యాక్ రిజైన్ చేసినప్పటి నుంచి కూడా ఈమె అవుతారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. సో ఫైనల్ గా మరి నిన్న అనౌన్స్ కూడా చేసేసారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు అయ్యారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ విధంగా ఉండబోతున్నాయి? షర్మిల గారు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలే. ఆమె ముందు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తండ్రిని ఎంపీ చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తండ్రి అదే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని మరణించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదవి కాంక్షతో బయటికి రావడం జరిగింది. పదవి కాంక్షతో బయటకు వచ్చి తానేదో పార్టీ పెట్టుకు ఆ రోజు షర్మిల గారు తన అన్నకు అండగా ఉండాలనో లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశంతోనో ఆ రోజు ఆయనకి సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆమె పాదయాత్ర చేసింది. ఆ తర్వాత ఏం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019లో. ఆ తర్వాత ఏం క్లాష్ వచ్చిందో తెలియదు. ఆమె తెలంగాణలో వచ్చి వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టింది. ఆ పార్టీ అసలు పోటీయే చేయకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. ఈ రోజు అదే షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా నియమించారు. దీంట్లో ఏం మనం కొత్తగా చెప్పుకోదగిన అయితే లేదు, ఎందుకంటే ఇది నార్మల్ ప్రాసెస్ లాగే జరిగింది. ఇప్పుడు షర్మిల గారు ఏంటి, ఎలా ఫైట్ చేస్తారనేది ఆమె పైన డిపెండ్ అయి ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది అవకాశం ఇచ్చింది నీకు పోరాడడానికి, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో ఏం చేసావో అది నీ యొక్క వ్యక్తిగతం. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలోనే ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ విలువలు విశ్వసనీయతతో ఉండాలి. ఆ విలువలు విశ్వసనీయతతో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు ఇలాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఏ రోజు ఆ పార్టీని విమర్శించలేదు. ఆయన చేసుకుంటూ తన పనితో తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ షర్మిల గారు కూడా తన అన్నను కాదని వచ్చారు. అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం. ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి ఉపయోగపడే విధంగా ఆమె పనిచేయాలి. పోరాట తత్వం అనేది ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ప్రభుత్వం పైన ఏ విధంగా పోరాడుతుందో, రానున్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎలా తీసుకొని వస్తుందో ఈ పైన డిపెండ్ అయి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ రోజు చెప్పిన గిడుగు రుద్రరాజు గారు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, శైలజానాథ్ గారు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అనుభవజ్ఞుల నాయకులు ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకొని షర్మిల గారికి కూడా 50 ఏళ్ల పైన వయసు ఉంది. ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేశారు, తెలంగాణలో పాదయాత్ర చేశారు. ఈ విధంగా రాజకీయ అనుభవం ఈ విధంగా ఉంది. కానీ ఆమె ఎప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి ఆమె పిసిసి అధ్యక్షురాలు కాబట్టి డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేసి ఏమాత్రం సత్తా చాటుతుందో చూడాలి. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షులుగా 2 సార్లు చేశారు. ఆయన 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ఇది ఒక విధంగా షర్మిల గారికి పిసిసి అధ్యక్షుడు పదవి ఇవ్వడం, అదే అంటే వైఎస్ కుటుంబానికి పిసిసి అధ్యక్ష పదవి ఉన్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం జరిగింది. ఈసారి కూడా 2024లో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందని అంటే సెంటిమెంట్ ప్రకారంగా చూసినా గానీ ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో 1985, 1999లో ఇదే రిపీట్ అయింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అప్పుడు ప్రచారం జరిగింది కదా, జాయిన్ అవుతారు అని చెప్పేసి. ఆ టైంలో 2 వర్షన్స్ వినపడ్డాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారే షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయబోతున్నారు, వైసీపీ ఓట్లు చీల్చడానికన్నా ఒక వర్షన్ వినపడింది. ఇంకోటి ఏంటంటే షర్మిల గారు అన్న వదిలిన బాణం, అన్నే ఎక్కడ డైరెక్షన్ చూపిస్తే అక్కడ ఆమె చేస్తుంది. ఇది కాంగ్రెస్ నేతలే అప్పుడు ఆ మధ్య విమర్శించారు. సో ఇలా 2 వర్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏదంటారు? ఒకటి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీరు అడిగింది చంద్రబాబు నాయుడు గారి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన ఆ పార్టీ యొక్క విషయాల్ని ఆ పార్టీ 2 రాష్ట్రాలు దాని గురించి ఆయన చర్చించుకుంటాడు. వేరే పార్టీలో ఒక జాతీయ పార్టీలో ఆయన రికమెండ్ చేస్తే పదవులు వచ్చాయంటే నేను నమ్మను. ఇంకొకటి, షర్మిల గారిని కాంగ్రెస్ లేకి పంపించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి అసలు అవసరం లేదు. ఎందుకంటే షర్మిల గారు అన్నొదిలిన బాణం అని మీరే అన్నారు. అన్నొదిలిన బాణం అన్న మాట వింటుంది కానీ పక్కన వాళ్ళ మాట వింటుందా? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని ఒక విషయం మనం వింటూ ఉన్నాం. ఆ విధంగా చూస్తూ ఉంటే వాళ్ళు ఆస్తి తగాదాలని చంద్రబాబు నాయుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి జగన్ షర్మిలకు ఆస్తి వద్దని ఏమన్నా చెప్పాడా? లేదు కదా. అదే విధంగా షర్మిల నువ్వు ఇక్కడి నుంచి తెలంగాణలో పార్టీ పెట్టమ్మా, పోటీ చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా?
లేదు కదా. మళ్ళీ అదే విధంగా ఆమెని కాంగ్రెస్ పార్టీలోకి ఇన్వైట్ చేసింది. ఆమె తెలంగాణలో అప్పుడు వస్తా అంటేనే అప్పుడు చెప్పుండొచ్చు కదా, నువ్వు అక్కడ చెయ్యమ్మా, ఇంకా అడ్వాంటేజ్ ఏంటో చెప్పలేదు కదా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆమె యొక్క వ్యక్తిగతం, దానికి దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఆ పార్టీ గురించి ఆ పార్టీని ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది ఆలోచిస్తాడు. మిగతా పార్టీలతో ఆయనకేం అవసరం? అది బేసిక్ అంటే ఎవరో ఒక పుకార్లు లాంటివే గానీ దాంట్లో 1% కూడా నిజం లేదు. ఇంకొకటి, జగనన్న వదిలిన బాణం జగనన్న చెప్పినట్టే తిరుగుతుందంటే అది వాళ్ళిద్దరి మధ్య విషయం, వాళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే షర్మిల గారు పెళ్లి పత్రిక ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది, బయటకు వచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చింది, బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది, బయటకు వచ్చింది. ఇంకా చాలా మందికి ఇచ్చింది, బయటకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డికి పెళ్లి పత్రిక ఇచ్చిన ఫోటో ఈ రోజు వరకు బయటకు రాలేదు. అది వాళ్ళ ఇంట్లో విషయాలు. అది వాళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా, విడివిడిగా నాటకం ఆడుతున్నారా, అన్న కోసం ఈయన వచ్చి ఇక్కడ బీజేపీతో ఉంటానని చెప్పి ఈమె వచ్చి కాంగ్రెస్ తో అంటే కేసుల కోసం కాపాడుకోవడం కోసమా, అది వాళ్ళకై తెలియాలి గాని మనకేం తెలుస్తుంది? అది వాళ్ళ ఇంట్లో మనం ఉండి చూడలేదు కాబట్టి అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు. వాళ్ళు ఏ విధంగా వెళ్తారు, వాళ్ళు ఏ విధంగా మూవ్ ఆన్ అవుతారు, అది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. అంతిమంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అండి, ఈ రోజు వైఎస్ఆర్సీపీకి ఉండే ఓటు బ్యాంక్ అయినా కాంగ్రెస్ ఓటు బ్యాంకే. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అది వీళ్ళకై కొత్తగా సృష్టించుకున్న ఓటు బ్యాంక్ అయితే కాదు కదా. ఆల్టర్నేట్ అనేది లేక ఆ రోజు 2014లో ఆల్టర్నేట్ అనేది లేక ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత, ఆ వ్యతిరేకత అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. ఆ వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతే. 2019లో వాళ్ళు బలమైన ప్రత్యర్థిగా తయారవడం, బలమైన ప్రత్యర్థిగా అంటే ఏంటంటే ఇంకెవరు ఆల్టర్నేట్ కనబడలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు వీళ్ళకేశారు. ఇప్పుడు ఇంకొక ఆల్టర్నేట్ వస్తూ ఉందంటే ఆల్రెడీ ఆ ఓటు బ్యాంక్, ఆ కాంగ్రెస్ అనే ఓటు బ్యాంక్ మొత్తం ఈ కాంగ్రెస్దే. ఈ కాంగ్రెస్ లేకే రావాలి, లేదా ఆ పార్టీ అయినా ఈ పార్టీలో విలీనం అవ్వాలి. అంటే ఇప్పుడు షర్మిల గారి చేరికతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుంది అని అంటున్నారా? అంటే పూర్వవైభవం అంటే నేను ఒకటి చెప్తాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన బీజేపీలో జాయిన్ అయితే అదేదో పూర్వ వైభవం వచ్చేస్తుందన్నారు. ఆయన ఇంట్లో బనుకో అన్నాడు. ఏం పూర్వ వైభవం వచ్చింది బీజేపీకి?